హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథాస్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన 'పైకమేడలు' పార్ట్ 4. తరువాత ఆ రూపాయి ఇచ్చేశావా అని అడిగారు. ఇచ్చాను, నా దగ్గర ఉంది. ముందు మీరు ఇస్తారేమో అని అడిగాను అన్నాను. ఘన విజయం సాధించినట్టే నవ్వారు. సంసార బాధ్యత నీకు కావాలంటావుగా అన్నారు. అవును, ఒక్క డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనే నాకు సంసార బాధ్యత ఇవ్వండి అన్నాను. సరే, నా బాధ్యతలు, నా స్వతంత్రాలు అలా ఉంచు. నెలకి 150 రూపాయల జీతం వస్తోందంటే నెలకో 10 రూపాయలన్నా నిల్వ చేసుకోకపోతే ముందు ముందు వచ్చే అవసరాలు ఎలా తీరాలి? పెళ్ళికి కొనుక్కున్న బట్టలే ఇంతవరకు సరిపోతున్నాయి. రేపటి నుంచి ఏ ఖర్చు చూసినా పెరుగుతుందే కానీ తరగదు కదా! ఇప్పుడే మనం అప్పుల పాలైపోతే పిల్లవాడు ఎదిగి చదువుకొచ్చేసరికి ఏం కావాలి? ఇటువంటి విషయాలన్నీ ఎన్నిసార్లు అడిగానో. నాకు డబ్బు విషయం ఏమీ చెప్పరు. ఎంత వస్తోంది? ఎంత ఖర్చవుతోంది? అసలు మన తాహతేమిటి? మనం ఎంతలో ఉన్నాం? ఇవేమీ తెలియవు నాకు. నా సంసారం ఏమిటో నాకు తెలీదు. నాకు ఒక జరీ చీర కొనుక్కోవాలని ఉందనుకో, ఆ తాహత నాకు ఉందో లేదో తెలీదు. డబ్బు విషయం నీకనవసరం. నీ నుంచి ఒక్క కాణీ సంపాదన లేనప్పుడు, నువ్వు ఒక్క కాణీ ఇవ్వలేనప్పుడు తగులుతోందో మిగులుతోందో నీకెందుకు? ఆ చికాకులేవో నేను పడుతున్నాను. నువ్వు సుఖంగా కూర్చో అంటారు. చూసావా నేనెంత సుఖపడుతున్నానో? డబ్బు విషయం తెలుసుకోకుండా కూర్చుంటే అంతా సుఖమే. భార్యాభర్తలు ఒకరి పరిస్థితులు ఒకరు తెలుసుకోవాలంటారు. ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవాలంటారు. అది ఈ సంసారంలో ఎలా సాధ్యమవుతుంది? చూడు, మన ఊరు వెళితే అక్కయ్యలు వాళ్ళు ఎన్నో రవికెల గుడ్డలిస్తారు. ఎన్నో వస్తువులు కొంటారు. అవన్నీ తీసుకోవటమే అవుతోంది కానీ ఎవరికీ ఏమీ ఇవ్వలేకపోతున్నాను. అక్కయ్యల పిల్లల కన్నా ఏమైనా కొని తీసుకెళదామంటే నాకు డబ్బు ఎలా వస్తుంది? ఈయన ఒకసారి నేను మన ఊళ్ళో ఉండగా వచ్చారు. ఉన్న వారం రోజుల్లోనూ ఊరంతా తిరిగి జల్సాలు చేసి డబ్బు కాస్త తగలేసుకున్నారు. చూస్తే తిరిగి వెళ్ళటానికి రైలు ఖర్చు లేదు. అప్పుడు నా దగ్గర ఏమీ లేవు. ఆయన రైలు ఖర్చు కోసం అమ్మనైతే మాత్రం ఎలా అడగను? ఎవరినీ అడగటానికి నాకు మనస్కరించలేదు. నా మెడలో మంగళసూత్రాల మధ్య వ్రతం చేసి కట్టుకున్న వరలక్ష్మి రూపు ఉంటే అది తీసి ఇచ్చేశాను. అది ఎక్కడో పడిపోయినట్టు ఇంట్లో నటించాను. అటువంటి నీచమైన పరిస్థితి ఎందుకు రావాలి? ఈ సంసార గాథ ఇలా ఎన్ని గంటలు చెప్తే వింటూ కూర్చుంటావు? అంది చటుక్కున సంభాషణ మార్చి అదోలా నవ్వుతూ. నేను నిట్టూర్చి అన్నాను. చెప్పు భాను, నీ మనసులో ఉన్న బాధంతా నాకు చెప్పు. నేను నీకే విధంగానూ సహాయం చెయ్యలేకపోయినా కనీసం నీ బాధ అయినా పంచుకుంటాను. ఇంతవరకు వచ్చాక ఏదీ మరుగుపరచకు. ఎప్పుడేది గుర్తొస్తే అది చెబుతోంది. అన్నయ్య, నాకు భవిష్యత్తు ఎలా జరుగుతుందోనని భయం వేస్తోంది. ప్రతి ఆడది భర్త నుంచి ఏ ప్రేమ అనుభవిస్తోందో అదే నాకు లేదు. నేనంటే ఆయనకు ఏ విధమైన అభిమానమూ లేదు. బాబు కడుపులో ఉన్నప్పుడు ఒంట్లో బావుండక పని మనిషిని పెడితే విసుక్కున్నారు. ఇంతోటి రాజకార్యాలకు దాసీజనం ఒకటి. కడుపుతో ఉన్నవాళ్ళు స్వయంగా పనులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెప్పరు. మహారాణిలా కూర్చోవటానికి నీ బాబుగారి సంపాదనేమీ వచ్చి పడటం లేదు అన్నారు. నిజమే, పనిపిల్లకిచ్చే రూపాయిన్నర ఒకరోజు సిగరెట్లకి రాదు. పుట్టింటి నుంచి ఆస్తిపాస్తులు తెచ్చుకొని దానికి పని మనుషులు ఎలా వస్తారు? ఆ మర్నాటి నుంచి ఆ పిల్లని రావద్దని చెప్పేశాను. నెల నిండుతోన్న కొద్దీ ఎంత చిన్న పని చేసినా ఆయాసం వచ్చేది. 4 సార్లు నూతికి ఇంటికి తిరిగితే కాళ్ళు పీకేవి. అంట్లు తోముతోంటే చేతులు తిమ్మిర్లు పుట్టేవి. ఒకసారి అభిమానం చంపుకుని కట్టెలతో వంట చేస్తే మసిగిన్నెలు తోముకోవటం కష్టంగా ఉంది. ఈ నెలలో బొగ్గులు వేయించకూడదు అని అడిగాను. ముఖం చిట్లించుకున్నారు. కానీతో అయ్యే పనికి అణా తగలేస్తానంటావు. బొగ్గులకు బదులు కట్టెలు రెండింతలు వస్తాయి. అసలు డబ్బు అంటే ఏ చెట్టునో కాస్తోందనుకుంటున్నావు అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. అవును, నా సుఖం మాటకు వచ్చేసరికే ఈ ఆలోచనలన్నీ. జల్సాలకి, సరదాలకి, పేకాటకి, సిగరెట్లకి
ఈ పొదుపు, డబ్బు విలువలు అవసరం లేదు, గుర్తే రావు. కడుపుతో ఉన్నవాళ్ళు స్వయంగా పని చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతారు గానీ, సిగరెట్లు కాలిస్తే గుండెలు చెడి జబ్బులు వస్తాయని డాక్టర్లు చెప్పరా అన్నాను. అలా అడిగితే నచ్చుతుందా? నోర్ముయ్, వాడెవడు మధ్య చెప్పటానికి? నా కష్టార్జితం నా ఇష్టమైనట్టు చేసుకుంటాను. ఈ ఇంట్లో నీ నుంచి చిల్లి గవ్వ వచ్చి పడటం లేదు. మీ ఉద్దేశ్యం అదే అయితే విశదంగా చెప్పండి. నాకు చేతనైంది నేను చేస్తాను. ఓహో, ఇక తమరు ఉద్యోగాలు వెలగబెట్టటం ఒక్కటే తక్కువైంది. డబ్బుకేగా ఈ గోలంతా. ఏ డాక్టర్నో యాక్టర్నో పెళ్ళాడి ఉంటే నీ సుఖాలు దర్జాలు సాగేవి. ఛీ, అసలు నాదే బుద్ధి తక్కువ. నిండు నెలలతో ఉన్న ఆడమనిషి మీద కనీసం జాలి కూడా లేని వ్యక్తిని మనిషిగా అనుకోవడం. నేను పశువుని. నెలలు నిండే వరకు నేను ఇక్కడ చాకరీ చెయ్యటానికే ఉండిపోవలసి వచ్చింది. బాబుని చూసుకున్న సమయంలో నా మనసు ఎంత ఆనందంతో పొంగిపోయిందో, ఎంత ధైర్యం వచ్చిందో ఎలా చెప్పను. నాకు కొడుకు పుట్టాడు. వాణ్ణి చూస్తే ఆయన తప్పక మారిపోతారు, నా కష్టసుఖాలు అర్థం చేసుకుంటారు అని ఊహల్లో తేలిపోతూ 3 నెలల బాబుని ఎత్తుకుని ఇక్కడికి వచ్చాను. కొడుకుని చూసి తండ్రి సంతోషపడిన మాట నిజమే. కానీ అది నాకు సంతృప్తినిచ్చేంత సంతోషం కాదు. నా భవిష్యత్తు మారిపోతుందని నమ్మేంత ఆనందం కాదు. నా యాతనలన్నీ ఎక్కువయ్యాయి కానీ వేసమెత్తు తగ్గలేదు. ఆయనకు కొత్త చిరాకు ఒకటి వచ్చి పడింది. అస్తమానం పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఇంట్లోకి రావటమే అసహ్యంగా ఉంది అనేవారు. రాత్రిళ్ళు వాడు దొడ్డికి పోయి పక్క బట్టలు మార్చవలసి వస్తే అది నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. వాణ్ణి వేరే పడుకోబెట్టి పక్క బట్టలు మార్చే లోపుగా వాడు ఏడుస్తాడు. చీచీ, ఇది సత్రంలా ఉంది గాని ఇల్లులా లేదు. పగలంతా దర్జాగా పడుకుని అర్ధరాత్రులు లేచి మేళం పెట్టు కూర్చుంటావు. రాత్రులు నిద్రపోనివ్వటం లేదు. నన్ను ఇంట్లో ఉండమంటావా పొమ్మంటావా అని కేకలు. మూర్ఖుడికి ఎందుకు జవాబు చెప్పాలి? ఇదేనా ఉద్దేశ్యం? ఎన్ని తిట్టినా సరే వింటూ పసివాడిని గుండెలకు హత్తుకుని పడుకుంటే ఏమిటో తృప్తి. హాయి, చాలు, వీడి కోసం ఏదైనా భరిస్తాను అనుకునేదాన్ని. భాను అదే ధోరణిలో జ్ఞాపకం వచ్చిన సంగతులన్నీ చెప్పుకుపోతోంది. వింటోన్న కొద్దీ నా మతిపోతోంది. ఆ మనిషి ఎంత మూర్ఖుడా? భాను దాంపత్యం ఎంత అధ్వాన్నంగా సాగుతోందా? భాను ఇంత వేదన భరిస్తోందా? అన్నయ్య, నా కష్టసుఖాలకు నా భర్త ఉన్నాడనే నమ్మకం ఏనాడో పోయింది. కనీసం ఆయనకు బాబు మీద ప్రేమ ఉన్నా నాకు తృప్తిగా ఉండేది. భాను చెమర్చిన కళ్ళల్లోకి చూడసాగాను. నువ్వు చాలా మారిపోయావు భాను. మనం చదువుకునే రోజుల్లో ఎలా ఉండేదానివి? భాను అదోరకంగా నవ్వింది. మారటం కాదు, ఆ భాను ఇక లేదు. ఆ అతిశయాలు, ఆ గర్వాలు, ఆ పట్టుదలలు ఏమీ లేవు. పోనీ కొంత ఊరటగా ఉంటుంది. ఏదైనా సినిమాకి వెళదామా? భాను కొంతసేపు ఊరుకుని అంది. సినిమాలు చూడటం మానేశాను. 8 నెలలైంది. దీనికి ఏదో పూర్వకథ లేదు కదా? ఎందుకు అన్నట్టు చూశాను ఆశ్చర్యపడి. ఏమైంది భాను? అనటానికేం లేదనుకో. ఆ మధ్య ఏదో ఇంగ్లీషు సినిమా వచ్చింది. చాలా గొప్పగా ఉందని చదివాను. వెళదామా అన్నాను. ఆయన నవ్వేస్తూ, నీ మొహం, ఇంగ్లీషు సినిమా అంటే మజాకా అనుకున్నావేమిటి? అర్థం చేసుకోవాలంటే మా వంటి వాళ్ళకే తాతలు దిగొస్తారు అన్నారు. పోనీ నాకు అర్థం కాని చోట మీరు చెప్పకూడదా అన్నాను. ఇక బాగానే ఉంటుంది. నీలాంటి అమ్మమ్మని తీసుకువెళ్ళి అక్కడ చెబుతూ కూర్చుంటే నాకు సిగ్గుచేటు. సిగ్గుతో నా తల వాలిపోయిందంటే నమ్ము. తరువాత నేను ఏ సినిమాకి వెళ్ళలేదు. అంతకు ముందు కూడా ఇద్దరం కలిసి వెళ్ళటం చాలా అరుదు. ఆయన ఎప్పుడూ స్నేహితులతోనే చూస్తుంటారు. నేను ఏ బామ్మగారితోనో వెళ్ళాలి. అంత మాత్రానికి ఎందుకని మానేశాను. నీకు ఇంగ్లీష్ బాగానే వచ్చని బావకి తెలీదా? నాకు వచ్చింది తక్కువే అనుకో. అయినా ఆ సంగతి కూడా ఆయనకు తెలీదు. నా సంగతి తెలిస్తే ఆయనకి నిద్రే పట్టదు. ఎన్నడైనా ఇంగ్లీషు ముక్క ఏదైనా నా మాటల్లో దొర్లితే, అబ్బో, లండన్లో పుట్టి ఇండియాకి వచ్చినట్టే ఉంది. ఏ కాన్వెంటులోనండి మీరు చదివింది? అంటూ వెటకారాలు చేస్తారు.
కొత్తలో నేను గ్రహించలేకపోయినా క్రమంగా ఆ వ్యంగ్యం అర్థం చేసుకున్నాను. ఆయన కళ్ళ ముందు ఎన్నడూ ఇంగ్లీషు పుస్తకం చదవలేదు. ఇక్కడికొచ్చిన కొత్తలో ఎన్నో ఇంగ్లీషు పుస్తకాలు చదవాలని, ఇంగ్లీషు సినిమాలు చూడాలని, ఆ భాష అభివృద్ధి చేసుకోవాలని, అన్నిటికీ ఆయన ప్రోత్సాహం ఉంటుందని ఎంత అనుకున్నానో, ఎంత పిచ్చిదాన్నో ఇప్పుడు తెలుస్తోంది. ఆయన స్నేహితులు ఎవరైనా అప్పుడప్పుడు వస్తుంటారనుకో, ఏదో కబుర్లు వస్తాయి. వాటి మధ్య కలగ చేసుకొని నా ఉద్దేశ్యాలేమైనా చెప్పానంటే భంగపడవలసిందే. ఎక్కువగా వాళ్ళంతా మాట్లాడుకునేదేమిటో తెలుసా? భగవంతుడున్నాడా? లేడా? లేడు. ఎలా చెప్పగలవు? కంటికి కనిపించడం లేదు కాబట్టి. గాలి కనిపించకపోయినా శరీరానికి తగులుతోంది. వాసన ముక్కుకి తెలుస్తోంది. ఏ విధంగానూ అనుభవం లేని ఆ దేవుడి లక్షలు తగలబెట్టటం ఎందుకు? ఇది వరస. నిజమే. ఊళ్ళో మరో 4 క్లబ్బులు కట్టించకూడదు. సిగరెట్లు ఉచితంగా సరఫరా చెయ్యకూడదు. ఉద్యోగాలు చెయ్యకుండా జీతాలివ్వకూడదు. ఎప్పుడూ పేకాడుకుంటూ ఉండొచ్చు. ఇంకా విను, పిచ్చి గవర్నమెంటోయ్ మనది. ఈ నెహ్రూ పోయి ఏ హిట్లర్ లాంటివాడో వస్తే గాని అని చెప్పుకుంటారు. అవును, అలా వస్తే ఈ జల్సారాయుళ్ళ గతి తెలిసేది మరి. దేవుడి మీది నుంచి పురాణాల మీదకి మళ్ళుతుంది వాళ్ళ సంభాషణ. ఆ భారతం ఏంటయ్యా, మాట మాటాడితే శాపాలు, దీవెనలు, చెవుల్లోంచి పిల్లలు పుట్టడాలు, అంతా వట్టి బూటకం. ద్రౌపది మాత్రం అదృష్టవంతురాలయ్యా. అసలు కుంతి, ద్రౌపది పతివ్రతలెలా అవుతారంటావు? ఆ రోజుల్లో ఎంతమంది మొగుళ్ళుంటే ఆడది అంత పతివ్రతయ్యా. హహహ అని కేరింతలు. మనలాంటి వాళ్ళం చెవులు మూసుకోవటం తప్పితే గత్యంతరం లేదు. ఎంత తుచ్చమైన వ్యక్తులున్నారు. మన సంస్కృతిని ఇలా చులకన చేసి నవ్వుకుంటే వీళ్ళకి ఒరిగేదేమిటి? చాలాసార్లు సినిమాల గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ సంభాషణ ఎంత అధ్వాన్నంగా సాగుతోందో వినేవాళ్ళకే అర్థమవుతుంది. తీరా చూస్తే అంతా గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లును. డిగ్రీలకి సంస్కారానికి సంబంధం లేదని నిర్ణయించుకోవాలి మరి. మీరంతా చదువుకున్న వాళ్ళు కదా. ప్రతి విషయాన్ని అంత తప్పుగా ఎందుకు విమర్శిస్తారు అంటే, నీ అమూల్య అభిప్రాయాలెవడూ అడగలేదు గాని వెళ్ళు అనేశారు ఒకసారి. నేను వాళ్ళందరికీ కాఫీలవి ఇస్తాను. కొంత పరిచయం ఉంది కనుక ఎప్పుడైనా కొంచెం మాట్లాడతాను. అందుకే ఏదైనా కలుగజేసుకుని నా ఉద్దేశాలు చెప్తే అంతమందిలోనూ తేలిగ్గా తీసి పారేస్తారు. 1, 2 సార్లు అలా అయ్యాక నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అసలు ఆ స్నేహితుల మీద ఈయనకే సదభిప్రాయం లేదు. వాళ్ళతో నేను మాట్లాడకూడదు. కానీ వాళ్ళే నన్ను పలకరిస్తారు. ఏదో జవాబు చెప్పి 2 మాటలు మాట్లాడకపోతే బాగుంటుందా? అసలు వాళ్ళనెందుకు తీసుకువస్తాడు బావ ఇక్కడికి? అన్నాను. గొప్పకి. ఒక్కోసారి వాళ్ళకై వాళ్ళే వచ్చి కూర్చుంటారు. బావ ఎవరింటికి వెళ్ళరా? అక్కడ ఆడవాళ్ళతో మాట్లాడడా? తను పరాయి ఆడవాళ్ళని నవ్వుతూ పలకరించవచ్చు. కావలసినంతసేపు వాళ్ళతో కబుర్లాడవచ్చు. కానీ తన భార్యని పరపురుషుడు కన్నెత్తి చూడకూడదు. ఏమో, ఎవడు ఎలాంటివాడో. నీ భార్య మీద నువ్వు తప్పించిపోయే ఆ స్నేహితుల మీద నమ్మకం ఏది? అయితే చదువుకున్న మనిషిలో ఏ ప్రత్యేకత చూడనప్పుడు చదువుకున్న భార్య కావాలనుకున్నాడట ఈయన. ఎందుకు? గొప్పకేమో. పెళ్లికి ముందు చదువుకున్న అమ్మాయిల మీద అదో మోజు. ఉపన్యాసాల్లో స్త్రీకి స్వతంత్రం ఇచ్చేస్తారు. స్త్రీ మీద సానుభూతి కురిపిస్తారు. పెళ్ళి అయ్యి సంసారం పెట్టేసరికి ఆవేశాలు, ఉద్రేకాలు అన్నీ ఆఖరు. భార్యాభర్త ఆడామగ మిగులు ఒక ఆ భేదాలు అలా సాగుతూనే ఉంటాయి. భాను ఎన్ని విషయాలు మాట్లాడిందో, ఏది గుర్తొస్తే అది. ఎప్పుడూ చెప్పనివి. భాను మనసు నిరాశతో కూరుకుపోయింది. కళ్ళు నిండుతున్నాయి. అన్నయ్య, కొంతమంది మగవాళ్ళకి చదువుకున్న భార్యలే కావాలి. కానీ భార్య అయ్యాక ఆమె చదువు మీద చిన్నచూపు, అసూయ కూడా. భార్య స్వతంత్రంగా ఆలోచిస్తే, భర్త చేసిన తప్పులు ఎత్తి చెప్తే, మాటకు తగ్గ జవాబు ఇస్తే
అవన్నీ చదువు వల్లే పట్టుబడిన గర్వాలంటారు. అమ్మాయిలేమో చూపుల కోసం నవనాగరికంగా సినిమా తారల్ని మరిపించేటట్టు తయారు కావాలి. కానీ వాళ్ళ మనోభావాలు, నడవడికలు పురాణ స్త్రీలతో పోటీ చెయ్యాలి. ఆనాటి అమ్మమ్మల్లా కొప్పు పెట్టుకొని, గోచి పోసి చీర కట్టుకుంటే ఏ మగవాడు ఇష్టపడతాడు? నేను నాకిష్టమైన పుస్తకాలు చదవకూడదు. ఇంగ్లీషు సినిమాలు చూడకూడదు. వీధి గుమ్మంలో నిలబడకూడదు. పరాయి మగవాళ్ళతో స్నేహంగా ఉండకూడదు. ఏమిటిదంతా? నేనేమీ మాట్లాడలేదు. వింటున్నాను. ఒక రచయిత పుస్తకాలు చదువుతాం. అతని ధోరణి నచ్చకపోతే మానేస్తాం. కొన్ని రకాల సినిమాలు చూస్తాం. నచ్చని వాటికి మరోసారి వెళ్ళం. కొంతమంది మగవాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళని అర్థం చేసుకుని మన జాగ్రత్తలో మనం ఉంటాం. ఇవన్నీ నేను ఆలోచించుకోలేనా? అయ్యో, ఎంత టైం అయిందో అంటూ లేచి వెళ్ళింది. కాఫీ చేసి తెచ్చింది. నేను పుస్తకం తెరుచుకొని కూర్చున్నాను. నా కళ్ళకు అక్షరాలేమీ కనిపించటం లేదు. మాటలే వినిపిస్తున్నాయి. వెక్కి వెక్కి ఏడుస్తున్న భాను మొహమే ప్రతి పేజీ మీద సాక్షాత్కరిస్తోంది. అన్నీ నాకు చెప్పి హృదయభారం తగ్గించుకుని కాబోలు తేలిగ్గా తిరుగుతోంది. కానీ ప్రతిరోజు ప్రతి గంట అనుభవిస్తున్న ఈ నరకం ఎప్పటికీ అంతం కావాలి? చదువు సంధ్యలు, అందచందాలు, తెలివితేటలు అన్నీ ఉన్న భాను భర్తకి ఎందుకు అయిష్టమవుతోంది? సుఖశాంతులతో గడుపుకోవలసిన సంసారాన్ని ఎందుకు అతను దుఃఖమయం చేసుకుంటున్నాడు? భాను సంసారం ఆనందంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి? అన్నీ ప్రశ్నలే, జవాబులు లేవు. నా ప్రాణ స్నేహితురాలు భాను ఇంత నికృష్టమైన జీవితం గడుపుతోందని తెలిసినప్పుడు నేనెంత బాధపడ్డానో చెప్పలేను. పుస్తకం మూసి చటుక్కున ఆగి, భాను, అగరత్తుల చెట్టు కొన్నానన్నావ్, ఏది? ఎక్కడా కనిపించదేం అన్నాను. అయ్యో, అది ఎన్నాళ్ళు ఉందా? ఎప్పుడో నా మీద కోపం వచ్చింది, అది ముక్కలైంది. ఎలాంటి వస్తువైనా నేలకేసి కొట్టడమే. నా చేతి నుంచి కప్పు జారి పడితేనే ఒక యుద్ధం జరుగుతుంది కదా. మరి తనకై తను కావాలని బద్దలు కొడితే అది అడిగేవాళ్ళు లేరు. అయినా సంపాదనా పరులు. ఏది పగలగొట్టినా తిరిగి కొనగలరు. నేను పాడు చేస్తే ఎలా తేగలను? భానుకి మానసిక బాధ వల్ల కొంత చాదస్తంగా మాట్లాడటం కూడా అలవాటైనట్టు అనిపించింది. ఆ పగలంతా అలా మాట్లాడుకుంటూనే గడిపాం. రాత్రి 9 గంటలైంది. అతను కొంపకి వచ్చేసరికి ఆ ముఖంలో గతంలో అంతగా కనపడని దౌర్జన్యం, కాఠిన్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నట్టు అనిపించింది నాకు. ఏమిటండి అలా చూస్తున్నారు? భోజనాలు అయ్యాయా అని పలకరించేసరికి తేరుకొని, ఆ నేను భోంచేశాను. భాను మీకోసం కాబోలు ఉండిపోయింది అన్నాను. ఓహో, పతివ్రత లక్షణం కాబోలు అంటూ నవ్వి తువ్వాలు అందుకుని వెళ్ళిపోయాడు. వీధి అరుగు మీదకెళ్ళి నుంచున్నాను. ఇతను విపరీతమైన వ్యక్తే, కానీ మారడా? నాకు ఎక్కడో ఏదో నమ్మకంగా ఉంది. అతనిలో పరివర్తన రాదా? ఆ కాఠిన్యం, దౌర్జన్యం అన్నీ పోయి మనిషి మనిషిలా మిగులుతాడనిపించింది. దానికి వ్యవధి కావాలి, ఓర్పు కావాలి. అదే మార్గం. ఏమో, నా ఆశతో అలా అనుకున్నానేమో. మర్నాడు నేను వెళ్ళిపోయే ముందు భాను ఏదో చెప్పాలనుకుంటున్నట్టు తటపటాయించింది. అన్నయ్య అని ఆగిపోయింది. ఏమిటన్నట్లు చూశాను. అన్నయ్య, ఇప్పుడు నీ ఎదుట నిలబడాలంటే నాకు సిగ్గేస్తోంది. నా ఇంట్లోనే నాకు గౌరవం లేదని తెలిస్తే ఎవరైనా నన్ను గౌరవిస్తారా? తీగ కదిలితే డొంకంతా కదిలినట్టు నిన్న ఎందుకో అలా చెప్పుకుపోయాను. అన్నీ మర్చిపో అన్నయ్య. నీ దృష్టిలో మా ఇద్దరినీ చులకన కానివ్వకు. భాను కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. గొంతు రుద్ధమైంది. అదో మాదిరిగా నవ్వుతూనే ఉంది. అతని మీద భానుకి ఇంకా ఆశ ఉందా అనిపించింది. భాను భుజం మీద చెయ్యి వేశాను. అయిందా నీ ఉపన్యాసం? పిచ్చి భాను, అన్నయ్యని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నావన్నమాట. నువ్వు ఎన్ని చెప్పినా బావ మీద నేను ఎక్కువ కోపం తెచ్చుకోలేదు. ఎంత కోపంతో వెళ్ళిపోయినా ఇంటికి రాగానే తనంతట తనే పలకరిస్తాడు, అవునా? అవును. నాకు కోపం వచ్చినప్పుడు నా అంతట నేను ఎప్పుడూ మాట్లాడను. ఏదో విధంగా ఆయనే మాట్లాడిస్తారు.
బావలో కొంచెం మంచితనం కూడా లేకపోలేదు భాను. కుండెడు విషంలో ఎంత అమృతం కలిపినా అది వృధా అయిపోతుంది. ఇవాళ ఏదో కారణంగా ఒక గంట సంతోషంగా ఉన్నానంటే, తర్వాత కొన్ని రోజుల దాకా ఆ సంతోషానికి శిక్ష అనుభవిస్తాను. బావ అవివేకంగా ఉన్నాడు. నిజమే భాను. నువ్వు మాత్రం ప్రతి విషయం ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. అతను కోపంలో అనే ప్రతి మాట నిజమని బాధపడకు. ఒకనాటికి బావ పూర్తిగా మారతాడు భాను. ఆ మాటలు నేను నమ్మి చెప్పానా? కాదు. భాను మాట్లాడలేదు. నేను తిరిగి అన్నాను. బావ పెరిగిన పరిస్థితులే అంత మొరటుగా, ఒంటెత్తు మనిషిలా తయారు చేశాయనిపిస్తోంది. తల్లి అనురాగంతో, అక్క చెల్లెళ్ళ అభిమానాలతో పెరిగితే ఆడవాళ్ల కష్టసుఖాలు అర్థమయ్యేవి. కానీ అతనికి మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు లేరు. చేసిన తప్పుకి మందలించేవాళ్ళు లేరు. గాలివాలుకి తిరిగి పెరిగిన వ్యక్తికి మంచి అలవాట్లు ఎలా వస్తాయి చెప్పు? ఏదో విధంగా అతన్ని మార్చటానికే ప్రయత్నం చెయ్యాలి. నువ్వు ఓపిగ్గానే ఉన్నావు గాని ఇంకా ఓపిగ్గా ఉండు. నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను చెప్పింది సబబు కాదంటావా? ఆలోచించు. భాను చెప్పిన సంగతులే మళ్ళీ మళ్ళీ చెప్పుకొచ్చింది. అన్నయ్య, ఎన్నో ఆశలు పెట్టుకొని కాపురానికి వచ్చాను. నేనేమి తెలుసుకోలేనను అన్నాళ్ళు ఎలాగో గడిచింది. కానీ క్రమంగా ఆయన ప్రవర్తన అర్థమవుతుంటే నెమ్మదిగా చెప్తే ఆయనే వింటారు. సంసార బాధ్యతలు ఆయనకి లేవా అనుకునేదాన్ని. సిగరెట్లు అంతగా కాలిస్తే ఆరోగ్యం పాడైపోదా అని అడిగితే, చూద్దాం లేదు అన్నారు. మళ్ళీ అడిగితే ఏదో చెప్పారు. కోపం వచ్చింది. కొన్నాళ్ళు పోనిచ్చి అడిగితే మండిపడ్డారు. అది నాకు అనవసరం అన్నారు. ఆ మాట నేను ఎత్తటానికే వీల్లేదన్నారు. ఏం చెయ్యను? మిగిలిన వాటిలోనూ అలాగే అయ్యింది. నా శాంతం, నమ్మకం అన్నీ వృధా అయ్యాయి. ఏమీ చెయ్యలేని పరిస్థితిలోకి వచ్చాను. అన్నయ్య, నేను ఇప్పుడు కర్మల్ని, పూర్వజన్మల్ని, చేసుకున్న సుకృతాల్ని అన్నిటికీ ఇంకా గట్టిగా నమ్ముతున్నాను అంది. భాను, నీకు మళ్ళీ చెబుతున్నాను. భర్త సుగుణాలు అనుభవించేది భార్యే అయినప్పుడు దుర్గుణాలు అనుభవించేది కూడా భార్యే కదా. శాంతంగా ఉండు అన్నాను. ఇంకేం చెప్పను మరి. పవిత్ర భారతదేశంలో నేను పాటించవలసిన సలహాలు ఇవే మరి అని కొంచెం నవ్వింది. నేను పర్సులోంచి 10 రూపాయల నోటు తీసి ఇస్తూ, ఉంచు భాను, నీకేమైనా అవసరం ఉంటుంది అన్నాను. మంచివాడివే, నాకేం ఖర్చులుంటాయి అంది. నీకేం ఖర్చులుంటాయో నాకు తెలుసు గాని ముందు తీసుకో. లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే రాని. అయితే ఇక నేను మీ ఇంటికి రానవసరం లేదన్నమాట. దానికి దీనికి ముడిపెట్టకన్నయ్యా అంటూ తీసుకుంది నా చేతిలో నోటు. నీ దగ్గర డబ్బు తీసుకున్నందుకు కాదు, ఈ పరిస్థితి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను అన్నది ఆ అభిమానవతి. దానికేం గాని మరేమీ అనుకోకు భాను. నీకు చీరలున్నాయా? అలా అడగటానికి నాకే సిగ్గు వేసింది. భాను ఆశ్చర్యంగా చూసింది. చెప్పు భాను. ఉన్నాయి. నిజం చెప్పు. నిజమే అన్నయ్య, అమ్మ కొంటూనే ఉంది కదా. ఉంటే సరే, కానీ నన్ను నమ్ము భాను. నువ్వు బాధపడితే నాకు సుఖం ఉండదు. నీకేది కావలసినా నాకు చెప్పు. అన్నయ్య దగ్గర నీకు సిగ్గెందుకు? ఇక నాకు ఏది కావలసినా నిన్నే అడుగుతాను. అలా ఉండాలి. భాను మంచిది. మరి నే వెళ్ళనా? భాను నవ్వింది. భాను చెయ్యి పట్టుకుని విడిచి అల్లుణ్ణి ఎత్తుకుని దించి వీధిలోకి నడిచాను. ఆ రోజు అలా అయ్యింది. భానుకైతే ధైర్యం చెప్పాను గాని నిజానికి నేను నమ్మింది జరుగుతుందా? అతనికి ఏమైనా జ్ఞానం వస్తుందా? భాను సుఖపడాలంటే నేనేం చెయ్యాలి? నా ఆలోచనలకు ఒక దారి లేదు. భానుని ఎప్పుడు చూడాలనిపించినా చూసి వస్తున్నాను. ఒకసారి భాను అడిగింది, లైబ్రరీ పుస్తకాలు తెచ్చిపెట్టడానికి నీకు వీలవుతుందా అన్నయ్య అని. భాను కళ్ళు నాకు ఎంతో చరిత్ర చెప్పాయి. భానుకి పుస్తకాలు చదవాలనే కాంక్ష అత్యధికం. మనం తెలుసుకోవలసింది ఎంతో ఉంది. అది తెలియకుండా ఉండిపోవటం దురదృష్టం. కనీసం తెలుసుకోవటానికి ప్రయత్నమైనా చెయ్యకపోవటం అవివేకం అనేది ఎప్పుడు. భాను అభిరుచుల్ని బట్టి చూస్తే ఒకనాటికి భాను రచయిత్రి అవుతుందేమో అనుకుంటూ ఉండేవాడిని నేను.
ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పుస్తకాలు చదువుదామనుకున్నాను. మన ఊళ్ళో లైబ్రరీలో చాలా పుస్తకాలు లేవు. కానీ ఎవరు తెచ్చిపెడతారు? ఇక నుంచి నేను తెస్తాను, సరేనా? నీ ఓపిక చూస్తాను ఎన్ని చదువుతావో. భాను నన్ను ఒక సహాయం కోరిందంటే ఎంతో సంతోషం వేసింది. ఉత్త కబుర్లు గాక నేను భానుకి ఏదన్నా చేసి పెట్టాలి. ఆ మర్నాడే సెంట్రల్ లైబ్రరీలో 2 సభ్యత్వాలు తీసుకున్నాను. ఒక్కసారే 4, 5 పుస్తకాలు తీసుకోవచ్చు. మొట్టమొదట చలం స్త్రీ ఒక్కటే తీసుకువెళ్ళాను. అది చూసి భాను వెంటనే, ఇది నా దగ్గర ఉంది, దీని గురించే మా ఇద్దరికీ ఘర్షణ జరిగింది అంది. పుస్తకం గురించి ఘర్షణ ఏమిటి? మరేమిటనుకున్నావు? ఈ ఇంట్లో తగువ పెట్టగలిగే శక్తి చీపురు పిల్లకి కూడా ఉంది. అది గాని నానిగాడు ఏ గదిలోకో తెచ్చిపడేస్తే ఆ రోజు ఓ యుద్ధం. సరే పుస్తకమంటావా? ఈ స్త్రీ నేను చదవటం చూసి ఈయన మండిపడ్డారు. చలం పుస్తకాలు నువ్వు చదవటానికి వీల్లేదన్నారు. ఎందుకు అన్నాను. అవి ఉత్త చెత్త. వాటిల్లో ఏమీ లేదు. ఆ సంగతి చదివితే కదా మీకు తెలిసింది. నేను చదవాలి కదా. అక్కర్లేదు. నేను చెబుతున్నాను, ఆ పుస్తకాలన్నీ చెత్త కావచ్చు. ఆ సంగతి నన్నే తెలుసుకొనిస్తే మంచిది. అప్పుడే మానేస్తాను. నోర్ముయ్, నేను చెప్తుంటే వాదించకు. నువ్వు మనిషివా పశువ్వా? మనుషులకు మనిషిని, పశువులకు పశువుని. చెంప మీద దెబ్బ. ఈ చెంపలు బండబారిపోవటానికి కారణం అటువంటి సంఘటనలే. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ నా చేతిలో పుస్తకం లాక్కొని ముక్కలుగా చించి పారేశారు. నా హృదయం భగ్గుమంది. నేను మన ఊరు వెళ్ళినప్పుడు పట్టుదలగా చలం పుస్తకాలన్నీ దొరికినంత వరకు కొని దాచాను. తప్పంటావా? అధికారంతో ఎవరినైనా మార్చగలిగినట్టు విన్నావా? నాకు చాలా విచిత్రం అనిపించింది. అతను భర్తే కావచ్చు. అంత మాత్రాన ఒక పుస్తకం చదివే విషయంలో భార్య మీద తన అధికారం చలాయిస్తాడా? ఒక వ్యక్తికి తనకు కావలసిన పుస్తకం చదువుకునే స్వేచ్ఛ కూడా ఉండదా? ఛీ, ఏమిటింత మూర్ఖత్వం అన్నాను. మూర్ఖత్వమేమీ కాదు, ముందు చూపు. చలం పుస్తకాలు చదివితే స్త్రీకి నిజం తెలుస్తుంది. తిరుగుబాటు తత్వం అలవడుతుంది. అది జరిగినా మానినా పురుషుడికి ఆ భయం ఉంటుంది. మళ్ళీ ఎప్పటెప్పటివో బోలెడు సంగతులు చెప్పింది. ఈయనకి కొత్త రోజుల్లో అత్తగారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన మర్యాదలు చాలలేదట. ఇంకోసారి ఎప్పుడో ఈయనకి జ్వరం వస్తే వాళ్ళు అంత దూరం నుంచి చూడ్డానికి రాలేదట. ఆ కోపం పెట్టుకుని భానుని తల్లికి ఉత్తరాలు రాయొద్దన్నాడట. మేమిద్దరం పండుగకి వెళ్తున్నప్పుడు స్టేషన్కే వాళ్ళు రాలేదు. అది గొడవ. ఇంటికి వెళుతూనే అలిగి పడుకున్నారు. 10 మందిలో నా పరువు తీయొద్దని కాళ్ళవేళ్ళ పడి బ్రతిమాలాను. వినలేదు. చేసేది లేక అమ్మతో అన్నాను. అమ్మ తప్పు ఒప్పుకొని ప్రాధేయపడితే లేచి టిఫిన్లో ఆరగించారు. ఎక్కడికక్కడ అతను ఇలా తప్పులెంచుతూ ఉంటే ఎలాగే బ్రతకడం భాను అన్నాను చేతరపడుతూ. అంతలో దొడ్డి తలుపు చప్పుడైతే భాను లేచి వెళ్ళింది. తిరిగి వస్తూ, నీ దగ్గర 2 రూపాయలున్నాయా అంది. 5 రూపాయల నోటు ఇస్తే దొడ్డి వైపుకు వెళ్ళింది. ఎవరో పక్కింటావిడ వచ్చినట్టుంది. కొంచెం మాటలు వినిపించాయి. 5 రూపాయలు ఎందుకమ్మా? తీసుకోగానే సరా, రూపాయన్నర చాలు. పర్వాలేదు తీసుకోండి బామ్మగారు. మీరు తీర్చనూ వద్దు, ఏమీ వద్దు. 10 రోజుల్లో వచ్చేసాయండి. ఎప్పుడూ ఉండే గొడవలే కదా. అమ్మా, నీకు తెలియందేమీ లేదు. బతుకు ఎంత నవ్వుల పాలైందో చూసావా? నా మాటకేం గాని నువ్వు జాగ్రత్త. చీటికి మాటికి బెంగ పెట్టుకోకు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అన్నట్టు రాజుని కాస్త కనిపెట్టి ఉండు. తల్లి, మీ అన్నయ్యకి డబ్బు ఇవ్వకపోతే ఏమైనా అనుకోడు? ఆవిడ గొంతు భారంగా ఉంది. పర్వాలేదండి. వాడి డబ్బు నా డబ్బు వేరువేరు కాదు. మరి వెళతాను. మంచిది బామ్మగారు. మళ్ళా మీరు వచ్చే వరకు నాకు బెంగగా ఉంటుంది. భాను లోపలికి వచ్చి నిట్టూరుస్తూ పక్కన కూర్చుంది. ఏమిటో అన్నయ్య, ఈ మనుషుల్ని, ఈ జీవితాల్ని చూస్తుంటే ఎంత నిరాశగా ఉందో అంటూ భాను బామ్మగారి కథ చెప్పుకొచ్చింది.
పేకమేడలు పార్ట్ 4 కంప్లీట్ అయిందండి. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.